రామురాత్రిన మహాలింగమై ఉద్భవించండ బ్రహ్మ విష్ణు అహం అలిగినట సృష్టికి మూలం నీవని తెలిసి సాగిలబడినే మహిమకు వెలిసనట. అరెవో జంగమా విభూది లింగమా పక్కన పార్వతమా, అరెవో జంగమా మెడలో సర్పమా బూడిద దేహమా సిగలో సందమమ. తొలిగా పుట్టావట మాఘ మాసమున మళ్ళీ పుట్టావట బ్రహ్మగుమును తీర్చావట మహాశివరాత్రిగా మహిలో నిలిచెంగమా విభూది లింగమా పక్కన గంగమా, అరెవో జంగమా మెడలో సర్పమా సిగలో సందమమ. థ్యాంక్ యూ. సీతానన పద్మాక్షం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దయచేసి కూర్చోండి. కమిటీ సభ్యులు, మరి స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రియ సభ్యులు, పెద్దలు, శ్రేయోభిలాషులు అందరికీ కూడా స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున హృదయపూర్వక నమస్తమాంజలుడు తెలియజేస్తున్నాము. మరి చిన్న బిడ్డలు చాలామంది వచ్చున్నారు. వారు కూడా చిల్డ్రన్స్ డే మనకు కలిసి వచ్చింది, అది కూడా అదృష్టం. చిల్డ్రన్స్ డే సందర్భంగా వారందరూ కూడా ఆటల్లో పాల్గొని బహుమతులు పొందాలి అనేటటువంటి ఆలోచనతోటి ఉత్సాహంతో ఉర్రూతలుగుతున్నటువంటి వారందరికీ కూడా శుభాశీస్సులు తెలియజేస్తున్నాము. తదుపరి ఈ స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అనేటటువంటిది 12 సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ సంవత్సరంతో ప్రారంభించి పుష్కర కాలాన్ని నిర్విఘ్నంగా ఎలాంటి అరమరికలు లేకుండా పొరపక్షాలు లేకుండా దిగ్విజయంగా 12 సంవత్సరాల సహకారంతో ముందుకు వెళ్ళుతుంది అంటే మీకందరికీ కూడా హృదయపూర్వక నమస్తులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సామాన్యమైనటువంటి విషయం కాదు ఇది. కుల ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటిది కాదు. బ్లడ్ రిలేషన్, రక్త సంబంధీకులు మాత్రమే ఉన్నారు. ఒక కులమైనప్పటికీ కూడా ఇది సపరేట్ ఇష్యూ. రక్త సంబంధీకులు మాత్రమే మన అసోసియేషన్లో సభ్యులుగా ఉండడం అనేటటువంటిది విశేషమైనటువంటి విషయంగా మనం భావించక తప్పదు. మరి చాలా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి అసోసియేషన్స్. ఏది ఏమైనా కూడా మనం అలాంటి అవకాశం లేకుండా 12 సంవత్సరాలు ఏకగ్రీవంగా మన అసోసియేషన్ కొనసాగింది అంటే మనం గర్వించదగ్గ విషయం అనటంలో ఏమాత్రం సందేహం లేదు. 5-6 వ్యవస్థాపక సభ్యులతో ప్రారంభమైనటువంటి మన అసోసియేషన్ ఇప్పుడు 150 కుటుంబాలతో మరి పూర్తి చేసుకున్నది అంటే అది మనం గర్వించక తప్పదు. అసలు ఈ అసోసియేషన్ ఎందుకు ఏర్పడినది, ఏ ఆలోచనతో ఏర్పడినది అని ఒక్క నిమిషం మనం మాట్లాడుకుందాం. హైదరాబాద్ నగరంలో
నలుమూలలా వ్యాపించి ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఒంటరి అనేటటువంటి భావం లేకుండా అందరము కలుసుకోవాలి, ఒకరినొకరు మాట్లాడుకోవాలి, ఒకరి యొక్క బాధలు మంచి అన్నీ కూడా చెప్పుకోవాలి అనేటటువంటి ఆలోచనతో మన అసోసియేషన్ ఏర్పడింది. మరి 150 మంది సభ్యులు ఉన్నటువంటి మన అసోసియేషన్ సంవత్సరం అందరం కలుసుకుందాము, కష్ట సుఖాలు తెలుసుకుందాము, బిడ్డలు ఏం చేస్తున్నారో వారి బిడ్డలు మనం మాట్లాడుకుందాము, ప్రేమపూర్వకంగా ఆత్మీయతగా ఆత్మీయ సమ్మేళనంగా ఉందాము అనేటటువంటి ఆలోచనతో ఏర్పడినటువంటి మన అసోసియేషన్ దాన్ని ఒక్కరోజు కూడా తీరిక లేకుండా ఉన్నారు మన వాళ్ళు. 12 సంవత్సరాలు జరుగుతుందే ఇది, ఒక్కరోజు సమయాన్ని విచ్చించలేకపోతున్నారు అంటే దురదృష్టకరమైన విషయం అనేటిలో ఏమాత్రం సందేహం లేదు. ఒక్కరోజు అందరం కలుసుకుందాం, అందరం మాట్లాడుకుందాం, ఆత్మీయతగా సంభాషించుకుందాం, ఒకరినొకరు పలకరించుకుందాం. మీ బిడ్డలు ఏం చేస్తున్నారు, మా బిడ్డలు ఏం చేస్తున్నారు, బాబాయ్ గారు, తాతయ్య, మామయ్య గారు, అన్నయ్య గారు అంటూ పలకరించుకుంటూ ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి మన అసోసియేషన్ ఏర్పడింది. కానీ ఈ వనస్థలపురంలో ఉన్నటువంటి సహచరులు కూడా ఇంతవరకు 1 గంట కావస్తుంది, సుమారుగా 12:30 దాటిపోయింది. రండి 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 అని ఘోష పెడుతున్నాను నేను. 140 మంది సభ్యులకు 12:30 గంటల వరకు మన రాత్రి కూర్చొని ఫోన్లు చేశాను నేను. కానీ దాన్ని కూడా సద్వినియోగం చేసుకోకుండా ఇదండి విషయం, ఇందుకోసం మనం ప్రవేశపెట్టాం అసోసియేషన్ని, రండి రండి అన్నా కూడా సభ్యులు రాలేకపోవడం అనేటువంటి దురదృష్టకరమైన విషయం. ఎన్ని మెసేజ్లు పెడుతున్నామండి, ఇది ఇంగ్లీష్లో పెట్టాం, తెలుగులో 2-3 మెసేజ్లు పెట్టాం, వాయిస్ మెసేజ్ ఇచ్చాం, రోజు మోగుతూ ఉంది గంటాపదంగా. కానీ దానికి కూడా వేళల్లో పరిపక్వత ఆలోచన రాలేదు అంటే మనం చాలా బాధపడవలసిన విషయం. ముందు అయినా ఒక నిర్ణయం తీసుకొని మీరందరూ కూడా ప్రక్కవాళ్ళు కూడా రాయండి, అందరూ కూడా కలిసి మనమందరం కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుందామని చెప్పేసి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ ప్రకారంగా మీరందరూ కూడా మీ ప్రక్కవారిని, మీ బంధువుల్ని, మన ఆత్మీయుల్ని అందరూ వచ్చేటట్టుగా నెక్స్ట్ అసోసియేషన్ కార్తీక మాస వనభోజన కార్యక్రమానికి వచ్చే విధంగా ఏర్పాటు చేయండి. కొంతమందికైనా మన యొక్క భాష అర్థమవుతుంటే చాలా సంతోషకరమైన విషయం. తర్వాత ముఖ్యమైన విషయం ఏంటంటే మన అదృష్టం, చిన్నపిల్లలందరూ వచ్చి ఉన్నారు. చిల్డ్రన్స్ డే కార్యక్రమం ఇవాళ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో సందేహం లేదు. మన తొలి ప్రధాని పండిట్ జవహర్లాల్ నెహ్రూ, ఆయన తొలి ప్రధానిగా ప్రమాణం చేస్తున్నారు. 17 సంవత్సరాలు నిర్విఘ్నంగా ఆయన ప్రధానమంత్రిగా కొనసాగారు. ఎందుకని ఈరోజు చిల్డ్రన్స్ డే, పిల్లల దినోత్సవము, నవ్వుల దినోత్సవము అని ఎందుకని దానికి మనం పరిగణలోకి తీసుకున్నాము అంటే ఆయనకి పిల్లలంటే ఇష్టం, గులాబీ పువ్వులంటే ఇష్టం. ఆయన కోటులో ఎప్పుడూ కూడా గులాబీ పువ్వు ధరిస్తూ ఉండేవాడు ఆయన. ఆ తర్వాత పిల్లలతో ఆయన కలిసి ఉన్నవాడు. ఆయన కూడా ఒక పిల్లవాడిగా ఉండేవాడు. ఆటలలో పాల్గొనేవాడు, పాటలలో పాల్గొనేవాడు, నృత్యాల్లో పాల్గొనేవాడు, అన్ని కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటూ ఉండేవాడు. అందుకని ఆయన ఎక్కడున్నాడు, అసలు ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అలహాబాద్ నగరంలో ఆయన జన్మించాడు. 1889 సెప్టెంబర్ 14వ తారీఖున ఆయన జన్మదినం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయనకున్నటువంటి పిల్లల మీద ఉన్నటువంటి ఆప్యాయత, అనురాగాలకు ప్రతీకంగా చిల్డ్రన్స్ డేగా మన ప్రభుత్వం, మన గవర్నమెంట్ నిర్ణయించింది. అందుకని ఈ రోజున మనం పిల్లలతో అందరితో కలిసి వాళ్ళ ఆటలు ఆడేటప్పుడు, పాటలు పాడేటప్పుడు చక్కగా మనం అందరం కూడా హర్షధ్వానాలు తెలియజేస్తూ వాళ్ళకి బహుమతులు కూడా ఇవ్వడానికి నిర్ణయించాం. అది మహత్తరమైనటువంటి విషయం. చిల్డ్రన్స్ డే మనకి కలిసి వచ్చింది, మనం దాన్ని సద్వినియోగం చేసుకుందాం. వాళ్ళను కూడా మనం సభావేదిక మీదకి రమ్మందాం. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క టాలెంట్స్, వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని ప్రదర్శిస్తారు. మనమందరం కూడా వాళ్ళకి చక్కగా చప్పట్లతో వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చి ఏర్పాటు చేద్దాం.
అది మాత్రం విషయాన్ని మీరు గమనించుకుంటారని చెప్పేసి అనుకుంటూ ఇందులోనే ఈ కార్యక్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాము అనే ప్రశ్నలు కూడా మనకు ఉద్భవించవచ్చు. పర్వదిన విధి కార్తీక మాసంలో చేస్తూ ఉన్నటువంటి ఉపవాస దీక్షలు కానీ, పూజలు కానీ, వనభోజన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చాలా ప్రధానమైనటువంటి మిగతా మాసాల్లో కన్నా కూడా కార్తీక మాసంలో చేసినటువంటి దాన ధర్మాలు కానీ, మరి పూజలు కానీ ఇవన్నీ కూడా మిగతా మాసాల్లో చేసినటువంటి పుణ్యం కన్నా కూడా ఈ మాసంలో చేసినటువంటి ప్రార్థన చాలా గొప్పగా ఉంటుంది, భగవంతుని ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి మనకు పురాణాలు చెప్తూ ఉన్నాయి. గ్రీష్మ ఋతువులో ఉన్నటువంటి వేడి ఉండదు. ఇప్పుడు శరదృతువు వచ్చేటప్పటికి చెట్లన్నీ కూడా పచ్చగా ఉంటాయి. పచ్చని చేత ప్రకృతి ధరించిందా అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నిర్మలంగా నదులు ఉంటాయి. ఈ సందర్భంలో మనం అందరం కూడా ఆ చెట్టుని పూజించి సహపంచ భోజనం చేస్తే ఎంతో భగవంతుని యొక్క ఆశీస్సులు మెండుగా ఉంటాయి. ఎన్నడూ కూడా గడప దాటటువంటి స్త్రీ గారి వారందరూ కూడా వనభోజన కార్యక్రమాలంటే తప్పనిసరిగా కార్తీక మాసంలో వచ్చి ఆ యొక్క ఆనందాన్ని పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కాబట్టి మన స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ వారు తప్పనిసరిగా కార్తీక మాసంలో వనభోజన కార్యక్రమాల్ని ఏర్పాటు చేయటం అనేటటువంటిది ప్రధానమైనటువంటి అంశం. దాన్ని కూడా మనం పరిగణలోకి తీసుకోవట్లా. రావడం వల్ల అందరూ ఎన్నిసార్లు ఎన్ని రకాలుగా వేడుకున్నా కూడా రావటంలా, కోరుకున్నా రావటంలా. ఎందుకు రావటం లేదు? వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళకే విజ్ఞతగా వదిలేద్దాం. రావాలి, మనం ఎందుకు పెట్టుకున్నామనే ఆలోచన ఉండాలి తప్పనిసరిగా అని చెప్పేసి వారికి మనవి చేస్తూ మీరందరూ కూడా చక్కగా కూర్చొని ఆ పిల్లల యొక్క నృత్యాలు చూసుకొని వాళ్ళందరినీ దీవించి చక్కగా భోజనం చేసి ప్రయోజనం పొంది అందరూ కూడా సంతోషంగా వెళ్ళాలి. ఇవాళ రోజునైనా మీరు ఆనందోత్సాహంగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. అసోసియేషన్ నడవడానికి మొట్టమొదటి నుంచి కూడా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. థ్యాంక్ యూ. కమిటీ సభ్యుల యొక్క పరిచయం అయిపోయిందండి. నేను టి శేషగిరిరావు, మీకు చిరపరిచితుడిని. నేను ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను. కానీ వయస్సు ప్రభావం వల్ల కొంచెం ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను. విన్నాను కన్నులతో మాట్లాడే భాష వేరు, ఏదో మాయా చేసావయ్యా, మనసులతో మాట్లాడే రాగం వేరు, చిన్ని చిన్ని ఆసే సిరివెన్నెల్లో నా పూసే, గుండెల్లోని ఊసే ఒక భాష చేసే, గుచ్చే చూపుల్లోనా అడవిచే నవ్వుల్లోనా నచ్చే వేళల్లోనా మరి మల్లెల వాన, ఓ దేహమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఓ బంధమై ఉందాములే, ఓ దేహమై ఓ ప్రాణమై ఉందాములే. రిపుల్లో మపుల్లో చూపుల్లో పొంగు ప్రేమ, చూపుల్లో పొంగు ప్రేమ ఊపిరైనది, టిపుల్లో కిపుల్లో చంపింగ పూల ముద్దు చంపుతున్నది, నీ గుండె నిండుగా నీ ఊసు నిండుగా నీ నీడ నిండుగా తోచే కొత్తగా, నా కంటి పాపలే నీ జంట బొమ్మలై తోచేటి రెప్పలే దాచెమెత్తగా, చిన్నీళ్ళ నా పూసే గుండెల్లో నీ ఊసే ఒక భాష చేసే, గుచ్చే చూపుల్లోనా అడవిచే నవ్వుల్లోనా నచ్చే వేళల్లోనా మరుమల్లెల వాన. థ్యాంక్ యూ. పాడుతున్నారు టి తేజశ్రీకర్, టి ప్రణవి. జయ హనుమా జయ హనుమా జయ జయ హనుమా జయ హనుమా, అంజని పుత్ర జయ హనుమా, వాయుకుమారా జయ హనుమా, అంజని పుత్ర జయ హనుమా, వాయుకుమారా జయ హనుమా, జయ హనుమా జయ హనుమా జయ జయ హనుమా జయ హనుమా, శ్రీరామ భక్త జయ
हनुमा श्रीरामदूता जय हनुमा श्रीराम भक्ता जय हनुमा श्रीरामदूता जय हनुमा जय हनुमा जय हनुमा जय जय हनुमा जय हनुमा वायुकुमारा जय हनुमा अंजनी पुत्र जय हनुमा वायुकुमारा जय हनुमा अंजनी पुत्र जय हनुमा जय हनुमा जय हनुमा जय जय हनुमा जय हनुमा। थैंक यू। రాధాకృష్ణమూర్తి గారు కూడా వచ్చారు. వారు కూడా 2 నిమిషాలు వారి యొక్క సలహాలు ఇవ్వవలసిందిగా కోరుతూ ఉన్నాను. పెద్దలు, వేదిక ముందు ఆశీనులైనటువంటి అక్క చెల్లెలందరికీ నమస్సుమాంజలు. పుష్కర కాలంగా మన యొక్క స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ నడుస్తున్నది. అన్ని అసోసియేషన్తో పోలిస్తే మన స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక బ్లడ్ సంబంధం రిలేషన్తో కూడుకున్నది. చాలామంది మిత్రులు, చాలామంది సహోదరులు కూడా ఇక్కడ ఉన్నారు. కానీ ఈ వనస్థలీపురంలో ఉండి కూడా ఇంత సంవత్సరానికి ఒక్కసారి కూడా 1 గంట 2 గంటల టైం స్పేర్ చేయడానికి టైం లేదంటే నిజంగా అది ఒక్కొక్క బాధపడాల్సిన విషయం. ముఖ్యంగా అసోసియేషన్ పనితీరు చాలా బాగుంది. బాలాజీ గారి నాయకత్వంలో శేషగిరం ఒడిదుడికలు లేకుండా సమయస్ఫూర్తిగా అందరిని కలుపుకుంటూ వారు చేయని ప్రయత్నం అంటూ లేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ సహకారం అనేది మన ఆత్మీయుల్లో నుంచి సహకారం అనేది కావాల్సిన సహకారం రావటం లేదు. ఆ సహకారం రావటానికి మనము మన స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఒక గుర్తు పెట్టుకొని మనందరూ ఒకటి మనం అనేది. ఎందుకంటే పలకరింపు అనేది ఉంటేనే ప్రేమ ఆప్యాయతలు పెరుగుతాయి. పలకరించకపోతే ఆప్యాయతలు పెరగవు. ఎందుకంటే ఈ విషయం ఒక పెద్ద మహానుభావం చెప్పే విషయం. ఎవరినైతే ఎదురుగా వచ్చినప్పుడు పోయినప్పుడు పలకరిస్తూ ఉంటామో మనిషి మీద ఒక ప్రేమ కలుగుద్ది, ఆప్యాయత కలిగిద్ది. అరే ఎక్కడ కనిపించినా కూడా పలకరిస్తుందని చెప్పి ఒక రకమైన స్నేహ సంబంధం ఏర్పడుతుంది. దానితో బంధుత్వాలు ఏర్పడతాయి. ఇక ముఖ్యంగా ఈ అసోసియేషన్లో యంగర్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకి నెక్స్ట్ టైము వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి. ఎందుకంటే పుష్కర కాలం బాలాజీ గారు బాగా పనిచేశారు. వారి నేతృత్వంలో వారు సూచించిన వ్యక్తి ఎవరైనా ఉంటే మనకు ఈ యొక్క అసోసియేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ కావడానికి, డెవలప్మెంట్ కావడానికి కష్టపడి పనిచేసి మనమంటూ ఒక సంఘం ఉన్నదని అని చెప్పుకోవటానికి ఒక యువత అనేది కావాలి ముందుకి. దానికి ఎంకరేజ్మెంట్ కూడా ఉండాలి, వారి యొక్క సహకారం కూడా ఉండాలి. అలాగే ఈ యొక్క అసోసియేషన్లో లేడీస్ కూడా 1-2% కూడా పార్టిసిపేట్ కావాలి. ఎందుకంటే మీ సహకారం లేనిదే ఈ ప్రపంచం లేదు. ఎందుకంటే మీరు మాతృమూర్తులు. మీరు ఎంతకైనా కూడా మీరు సాహసం చేయగల స్త్రీలు. మీరు మీ సహకారం లేనిదే మేము అసోసియేషన్ కానీ ఏదైనా కానీ నడవాలని కానీ అనేక అసోసియేషన్లో లేడీస్ పాత్రలు ఉన్నాయి. మీరు సభ్యత్వం అనేది తీసుకొని ఒక కార్యవర్గంలో ఒక మెంబర్గా ఉండి మీ తోటి సహచరులందరినీ ఎంకరేజ్ చేస్తూ ఈ వారికి ఈ యొక్క పెద్దలకి మీరు సహాయ సహకారం అందిస్తారని చెప్పి నా అక్క చెల్లెలకి ఈ యొక్క నా యొక్క విన్నపాన్ని మీకు చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క డయాస్కి అభినందన చెప్తున్నాం. ముఖ్యంగా మన యొక్క శేషగిరావు గారి విషయం చెప్పగలిస్తే వారు చాలా పెద్దవారు, వయసులో పెద్దవారు. ఎంత పెద్దవారు, ఎంత ఆర్గనైజేషన్ చేస్తున్నారో. పుష్కర కాలం నుంచి గోదావరి కృష్ణ పుష్కరాలు వస్తుంది. అలాగా 12 సంవత్సరాలు ఏకధాటిగా ఈ డయాస్ నడిపిస్తున్నారు. ఈ స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్, స్వర్ణ అంటే
సారది మనంతా ఒక యూనిటీ అని చెప్పి ఇంతకుముందే చెప్పారు. ఆ ఓపిక, ఆ సహనము, ఆ త్యాగము, ఆ యొక్క టైం స్పెండ్ చేయటం, ఆయన కుటుంబం పెద్దది. కానీ ఈ విధంగా నేను చాలా అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయన నాకు 5, 6, 7 సార్లు ఎన్నిసార్లు ఫోన్ చేస్తారంటే ఏంటి సార్ ఇంత రెస్పాన్సిబుల్ తీసుకొని పనిచేస్తున్నారు ఈ వయసులో ఇంటికి. నేను చాలా ఆశ్చర్యపోయా. ఎందుకంటే నాది స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ నేను పోకపోతే బాగుండదని చెప్పి మా భార్యకి కనిపించి చెప్పిన ఆమె కూడా ఇంత ముందు రావడానికి కూడా సిద్ధపడింది. మా అల్లుళ్ళు కూడా హైదరాబాద్లోనే ఉన్నారు అక్కడ. కానీ ఇల్లు కన్స్ట్రక్షన్స్ అవుతుంది, హౌస్ అది. దానివల్ల ఏంటంటే మినిస్టర్తో పని రాలేదు, లేకపోతే అందరూ కార్లు వచ్చేవాళ్ళు అన్నారు, రాలేదు. ముఖ్యంగా ఏంటంటే శేషకర్రావు గారు చాలా భారీ ఆధ్వర్యంలో ఈ స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది ఏంటంటే డెవలప్ అవుతున్నాయి, కానీ దాని డెవలప్ కాకుండా ఏది జరగడానికి ఆస్కారం లేదు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాకు ఈ డయాస్కి నమస్కారం చెప్తాను. రాధాకృష్ణమూర్తి గారు చక్కగా మనకి సహకారం అవసరము అందరిది కూడా, అందరూ సహకరించండి, అసోసియేషన్ ముందుకు తీసుకెళ్ళండి, ఎవరికైనా కొత్త వారికి కూడా అవకాశం ఇవ్వండి అని చక్కని సలహాలు ఇచ్చారు. తప్పనిసరిగా మీరు దాన్ని స్వీకరించవలసిందిగా మనవి చేసుకుంటూ ఉన్నాను. తర్వాత లక్కాకుల లక్ష్మీబాబు గారు కూడా, వారు కూడా గతంలో చక్కగా ఈ సభావేదిక మీద చక్కగా అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ప్రవేశపెట్టి చక్కగా వారి కార్యక్రమాన్ని నిర్వహించారు. వారు అప్పుడు అమెరికా వెళ్ళడంతో వారి యొక్క అప్పటి నుంచి మనకి ఈ కార్యక్రమంలో లేరు. ఇప్పుడు వారు వచ్చి సభావేదిక మీదకి 2 నిమిషాలు వారి యొక్క అమూల్యమైనటువంటి మాటలు చెప్పవలసిందిగా కోరుతూ ఉన్నాను. వారు కూడా ఈ మధ్యకాలంలో ప్రమోషన్లో మంచి అభివృద్ధి పదవులకు వెళ్ళారు హైకోర్టులో. మరి వారికి కూడా మన అసోసియేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము. వారు 2 నిమిషాలు సభావేదిక పైకి వచ్చి మాట్లాడవలసిందిగా మరీ కోరుతున్నాను. నమస్కారం. తర్వాత ఈ వనభోజనాలు వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఒక చిన్న ఈ 2-3 సంవత్సరాల నుంచి పాపం కోవిడ్తో చాలామంది ప్రాణాలు కోల్పోయారు, బాధపడ్డారు, ఫ్యామిలీలు ఎన్నో చితికిపోయాయి. అలాగే చాలామంది చనిపోయారు కూడా, మన దేశమే కాదు ప్రపంచంలో ఉన్నది. వాళ్ళ కోసం ఒక 2 నిమిషాలు లేచి నిలబడి మనం ప్రార్థన చేద్దాం ప్లీజ్. వాళ్ళ ఆత్మకి శాంతి కలగాలని, వాళ్ళ కుటుంబాలు చాలా అభివృద్ధిలోకి రావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఒక 2 నిమిషాలు మౌనం పడుతాం ప్లీజ్. పివి నరసింహారావు గారు ఈ మధ్యకాలంలో పాపం మొన్న కమిటీ మీటింగ్ కూడా ఆయన హాజరయ్యాడు. పాపం అకస్మాత్తుగా ఆయన చనిపోవడం అనేటటువంటిది జరిగింది. ఆ కార్యక్రమానికి మన అసోసియేషన్ తరఫున స్వర్ణగూడ వెళ్ళి వారికి నివాళులు అర్పించి వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ మేమంతా కూడా కారు వేసుకొని వెళ్ళాము ఆ కుటుంబం దగ్గరికి. ఆయన చాలా నిష్కలమైనటువంటి మనిషి. పాపం ఆయన ఈ సమయంలో మన దగ్గర లేకపోవటం దురదృష్టకరమైన విషయం. తర్వాత జి వెంకటనారాయణ గారు అనేటువంటి ఒకరు కూడా మనకి అన్ని కార్యక్రమాలకి మరి ఈ టెంట్ సామాను కానీ కుర్చీలు కానీ చక్కగా సరఫరా చేసి అనేక రకాలుగా మన అసోసియేషన్కి ఆయన కూడా సహాయపడ్డాడు. ఆయన కూడా ఈ సమయంలో లేకపోవటం దురదృష్టకరమైన విషయం. తర్వాత టి వెంకటరామయ్య గారు, ఆయన కూడా పాపం వాళ్ళ అబ్బాయి కాకాని, మరి వారు కూడా మరి ఆ మధ్యకాలంలో ఈ కరోనా టైంలో ఆయన కూడా దివంగతులయ్యారు. వారికి కూడా మరి భగవంతుడు శాంతి కలగాలని వారి మనస్సుకి కోరుకుంటున్నాము. తర్వాత జి వెంకటనారాయణ, వాళ్ళ ముగ్గురు కూడా మరి మనస్సుకి శాంతి కలగాలని భగవంతుడు వారి కుటుంబానికి మంచిగా స్థైర్యాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించవలసిందిగా మన లక్ష్మీబాబు గారు చెప్పారు. తప్పనిసరిగా మీరు 2 నిమిషాలు నిలబడి మౌనం పాటించవలసిందిగా ప్రార్థిస్తున్నాం.
థ్యాంక్ యూ. ఇంకా కార్యక్రమానికి వస్తే, మనం గత 5-6 సంవత్సరాల క్రితం చేసుకున్న జనాన్ని చూసి ఇప్పుడు చూస్తుంటే చాలా పలచగా కనబడుతుంది. అందరూ కుర్రవాళ్ళు, యంగ్ జనరేషన్ ఎక్కడ కనపడతలేదు. అంతా ముసలోళ్ళు రిటైర్ అయిపోయే ముందు వచ్చేవాళ్ళంతా వచ్చారు. అందుకని ఉత్సాహం లేదు, ఉత్సాహం చాలా తక్కువగా ఉంది. ఓకే, రైట్. ఈ అసోసియేషన్ని గత 10-12 ఏళ్ళుగా కాపాడుకుంటూ ఇంత డెవలప్ చేసుకుంటూ వచ్చిన కార్యవర్గానికి, అలాగే మన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అసోసియేషన్ డెవలప్ అయింది అని అనటానికి నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే అసోసియేషన్ డెవలప్ అవుతే అసోసియేషన్కి, అలాగే అసోసియేషన్ డెవలప్ అయి ఉంటే కనుక ఈ పల్సటి జనం ఉండరు. మనం చెప్పుకోవడమే డెవలప్ అయిందని, లేకపోతే ఏదో చేస్తున్నామని, కానీ ఇది డెవలప్మెంట్ కాదు. నా దృష్టిలో ఇది కాదు. డెవలప్మెంట్ అనేది ఎప్పుడు వస్తుందంటే అసోసియేషన్కి మెంబర్స్ పెరిగినప్పుడు, ప్రతి ఒక్క కుటుంబం పార్టిసిపేట్ చేసి వాళ్ళ పిల్లలతో పార్టిసిపేట్ చేసినప్పుడు, ఇది కుటుంబం అనుకున్నప్పుడు ఇంటికి ఒక మనిషి వచ్చారు, నా భార్యకి పని ఉంది, లేకపోతే నా అబ్బాయికి పని ఉంది అని చెప్పుకుంటే కాదు. ఇది ఎప్పుడో సంవత్సరానికి కోసం చేసినప్పుడు అందరూ రావాలి, ప్రతి ఒక్కరు రావాలి. వచ్చినప్పుడే ఇక్కడ స్ట్రెంత్ కనబడుతుంది, డెవలప్మెంట్ కనబడుతుంది, వాళ్ళలోంచి వచ్చే ఉత్సాహం కనబడుతుంది. ఏదో అబోవ్ 50 ఇయర్సే కనబడుతున్నారు ఇక్కడ నాకంతా, లేకపోతే బిలో 15 ఇయర్స్ పిల్లలు కనబడుతున్నారు. అది కాదు కదా. కావాల్సింది ఏంటంటే అందరూ ఫ్యామిలీస్ అందరూ కలిసి ఇక్కడ భోంచేసి కష్ట సుఖాలను తెలుసుకొని ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే వనభోజనాల సభ ఇది. తర్వాత 10 సంవత్సరాల నుంచి మనం డెవలప్ చేస్తున్నాము, 10 సంవత్సరాల నుంచి ఎంతో గొప్పగా చేస్తున్నాం అనుకుంటే 10 సంవత్సరాల నుంచి మనకు మిగిలింది ఏంటి? ఇక్కడ మన అసోసియేషన్కి వచ్చింది ఏంటి? ఏం చేయగలిగాం? మనం ఏం కలిగాం అది చెప్పండి. కనుక నేనైతే డెవలప్మెంట్ అన్నది ఏదో సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కలవడం, సంవత్సరానికి ఒకసారి ఏదో ఆనందంగా భోజనం చేయడం, ఆ సంవత్సరానికి ఒకసారి ఏదో రిక్రియేషన్ చేసుకోవడం, వెళ్ళిపోవడం జరుగుతుంది. అది కాదు. మన అసోసియేషన్ కంటూ ఒక ల్యాండ్ కానీ, ఒక అసోసియేషన్ కంటూ ఒక చిన్న ఒక షెల్టర్ కానీ ఉండాలి అంటే తలా ఒక చేయాలి. మనం ఫండ్స్ అక్యుములేట్ చేసుకొని దాని ద్వారా మన ఈ స్వర్ణ అసోసియేషన్ కుటుంబ సభ్యులందరికీ కావాల్సిన ఫెసిలిటీస్, అలానే ఎవరైతే ఈ స్వర్ణ అసోసియేషన్లో ఆర్థికంగా వెనుకబడి ఉంటారో వాళ్ళకి ఈ అసోసియేషన్ ద్వారా ఫండ్స్ అందించి వాళ్ళ పిల్లలకి, వాళ్ళకి చదువులకి, పుస్తకాలకి, వాటికి అలా మనం ప్రొవైడ్ చేయగలిగిన రోజే మనం డెవలప్ అయినట్టు. 10 సంవత్సరాల నుంచి వచ్చాం, తిన్నాం, వెళ్ళిపోయాం, అది కాదు. దాంతోపాటు ఇది కూడా ఉండాలి. అది ఉన్న రోజే మనం డెవలప్ అయినట్టు. ఇక్కడికి వచ్చి కలిసి ఏదో నాకు చూస్తే చాలా బాధేస్తుంది. నేను కూడా ఇవాళ యాక్చువల్గా రావాల్సిన వాడు కాదు ఇక్కడికి. బట్ మన లకాకుల హరిబాబు గారు, మన శాషిగర్రావు గారు చాలాసార్లు రిక్వెస్ట్ చేయడం జరిగిందండి. రండి సార్, మీరు రండి, మీరు లేకపోతే ఇది లేదండి. ఇట్లా ఉంటే ఏం ఎంకరేజ్మెంట్ ఉంటుంది? ఇంత పల్సటి జనాలతో మనం ఏం చేయగలుగుతాము? కనుక ప్రతి ఒక్కరు వాళ్ళ ఆత్మని వాళ్ళే ప్రశ్నించుకొని ప్రతి ఒక్క ఫ్యామిలీ రావాలి ఇక్కడికి. వచ్చిన రోజే మనకి ఉత్తేజం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. తర్వాత రకరకాల ఆలోచనలు వాళ్ళు చెప్పగలుగుతారు, రకరకాల పనులు చేయగలుగుతాము, డెవలప్మెంట్ గురించి ఆలోచించగలుగుతాము. అంతేగాని ఏదో ఒకరు వచ్చి ఇద్దరు వచ్చాంలే, పాపం ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళకి ఇంకా నిరుత్సాహం. ఇంతమంది మనం అందరినీ కలవచ్చు అనుకుంటాం, ఇక్కడ ఎవరు లేరు, చాలా తక్కువగా ఉన్నారు. 300 మందికి భోజనాలకి ఎస్టిమేషన్ వేసుకుంటే అక్కడ వచ్చిన మొత్తం కలిపితే 100 మంది ఉండరు. దానికి డబ్బులు కూడా వేస్ట్. ఆలోచించండి మీరు. నేను చెప్తున్న దాంట్లో నిజం ఉందో లేదో కూడా ఆలోచించండి. కనుక ఇట్లా కాదు, ప్రతి ఒక్క మెంబర్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్ మన అసోసియేషన్కి కాంట్రిబ్యూషన్ ఎంతో కొంత వాళ్ళ స్తోమత ఉన్నంత వరకు చేసి, దానికి ఒక స్థలం లాంటిది, దానికి ఒక ఆఫీస్ లాంటిది ఏర్పాటు చేసి సొంత డబ్బులతో, అలాగే ఆర్థికంగా వెనకబడ్డ వాళ్ళకి ఆ అసోసియేషన్ ద్వారా వాళ్ళకి పుస్తకాలకు కానీ, ఫీజులకు కానీ, వాటికి మీరు ప్రొవైడ్ చేయండి. చేసిన రోజే మనం ముందుకు వచ్చినట్టు. అలానే మెడికల్ ఫెసిలిటీ, మెడికల్గా మనకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
వాళ్ళ ద్వారా వాళ్ళకి ఫ్రీ మెడికల్ ఎయిడ్ ఇప్పించండి అవసరమైనప్పుడు. ఇలాంటివన్నీ మనము మన అసోసియేషన్ దాంట్లో పొందుపరిస్తే ఇవన్నీ మనము చేయగలిగామని రేపొద్దున ఇట్లాంటి వేదిక మీద మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఏం చెప్పుకున్నాం మనం? కోవిడ్ విధంగా మన బంధువులు చనిపోయారని చెప్పుకున్నాం. ఎంత విషాదమైన వార్తది. ఇక్కడ ఆ వార్త చెప్పుకోవడానికి రాలే మనం ఇక్కడికి. వాళ్ళని కాపాడుకోలేకపోయాం మనం. చాలా బాధగా ఉంది అది. ఈ హెల్త్ పరంగా వచ్చినప్పుడు ఈ అసోసియేషన్ ఆదుకునే పరంగా ఉండాలి. అలానే ఎడ్యుకేషన్ పరంగా కూడా ఆదుకునేట్టుగా ఉండాలి ఈ అసోసియేషన్. అంత స్ట్రెంథనింగ్, అంత బలంగా ఉండాలి. అంత బలంగా ఉండాలంటే ఒకరి వల్ల ఇద్దరి వల్ల, ఈ మన శేషగిరిరావు గారి వల్ల, లేకపోతే మన లకాకుల హరిబాబు గారి వల్ల, లేకపోతే నా వల్ల, ఇంకొకరి వల్ల కాదు అది. అందరూ కలిసి రావాలి. అందరూ వాళ్ళ 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 స్తోమతను బట్టి మన అసోసియేషన్కి కాంట్రిబ్యూషన్ చేయాలి. చేసిన రోజే స్ట్రెంథనింగ్ అవుతుంది. ఇట్లాంటి కార్యక్రమాలు చేయగలుగుతాం. దయచేసి దీని గురించి మీరు ఆలోచించండి. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇదే వేదిక మీద గత 4-5 ఏళ్ల క్రితం చెప్పాను. ఎంతోమంది స్టూడెంట్స్ మన దాంట్లో మంచిగా చదివే వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఆర్థికంగా వెనకబడున్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి మన అసోసియేషన్ తరఫున సహాయం చేయండి. ఎలాంటి సహాయం? ఫీజులు కట్టడము, పుస్తకాలు కొనియడము, అలాంటివి చేయండి. బట్టలు కొనియడము, అలాంటివి చేస్తే మనము మన అసోసియేషన్లో మనం ఒక మైల్ రాని ఈ చేయగలిగాము నేను ఇవాళ అని చెప్పుకోవడానికి ఉంటుంది. అది చెయ్యాలి. చేస్తున్నారంటే మనకు చెప్పుకోదగ్గ సేవా కార్యక్రమాలు కాదు అవి. నేను చెప్పేది ఏంటంటే మీరు స్టేజ్ మీద మాట్లాడండి. మీరు స్టేజ్ మీద మాట్లాడండి. వచ్చి మీరు స్టేజ్ మీద మాట్లాడండి. స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడండి. స్టేజ్ అని చెప్తూ ఉన్నారు. తప్పనిసరిగా సభ్యులు దాన్ని ఆమోదించి తగిన ఏర్పాట్లు చేస్తారని చెప్పేసి, తగిన విధంగా కాంట్రిబ్యూట్ చేస్తారని చెప్పేసి కూడా సభా వేదిక మీదుగా మిమ్మల్ని అందరూ కూడా సహాయ సహకారాలు అందించమని కోరుతూ ఉన్నాను. తీసుకెళ్ళాడు. తర్వాత దంపతుల పరిచయం, నూతన దంపతుల పరిచయం. జి శ్రీనివాసరావు గారు వారి ఫ్యామిలీని ఒకసారి సభా వేదిక మీదకి వస్తే వారిని మనం అందరం కూడా చప్పట్లతో వారికి సాధు గౌరీ శంకర్ వారిని కూడా ఆ దంపతులు తప్పనిసరిగా సభా వేదిక మీదకి వస్తే మీరందరూ కూడా చప్పట్లతో వారిని ఆశీస్సులు తెలియజేయండి. మన సభ్యులు వాళ్ళందరూ కూడా వారికి మనం అందరి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మీరు హర్షధ్వానాలు చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. చూడండి, మన గౌరీ శంకర్ సభా వేదిక మీదకి వచ్చి ఉన్నారు. గౌరీ శంకర్ ఆయన పేరు ఏంటి చెప్పండి? జి శ్రీనివాస్ వారి ఫ్యామిలీ కూడా సభా వేదిక మీద ఉన్నారు. మీరు హర్షధ్వానాలతో వాళ్ళ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండాలని చెప్పేసి మీరు ఆశీస్సులు అందజేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. అదేవిధంగా గౌరీ శంకర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా సభా వేదిక మీద వచ్చి ఉన్నారు. వారిని కూడా మీరు తప్పట్లతో అభినందనలు తెలియజేస్తూ వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా ఉండడానికి భగవంతుడు తగిన విధంగా సహాయం చేస్తారని చెప్పేసి, ఆయన ఆశీస్సులు మెండుగా ఉండాలని చెప్పేసి మనం అందరం కోరుకుంటున్నాము.
ధన్యశ్రీ చక్కగా యాక్షన్ చేస్తూ బ్రహ్మాండంగా పాడబడింది. ఆ అమ్మాయికి మనమందరం కూడా ఆశీస్సులు తెలియజేయాలి. ఏమీ భయం లేకుండా అంతా యాక్షన్ చేస్తూ బ్రహ్మాండంగా పాడింది. టిక్కు టిక్కు బుల్లెట్ బండి బ్రహ్మాండంగా ఉంది. తర్వాత మణికంఠ డి సాయి కలర్ఫుల్ చిలక అంట, మరి పాట రండి, వాళ్ళిద్దరు రండి. మణికంఠ డి సాయి.
సెక్రటరీ గారు ఐఎస్ కోటేశ్వరరావు గారిని కూడా సభావేదిక మీదకి హృదయపూర్తిగా ఆహ్వానిస్తున్నాము. కాపు సంఘ కార్యవర్గ సభ్యులు కూడా వచ్చి ఉన్నారు. మన యొక్క ఆహ్వానం మేరకు వారిని కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. గారైనటువంటి కాపు సంఘ ప్రెసిడెంట్ గారైనటువంటి పోలంక సుబ్బరాయన్ గారు వారి యొక్క అభిప్రాయాన్ని 2 నిమిషాలు వ్యక్తీకరిస్తారు. మీరు నిశ్శబ్దంగా వారి యొక్క ఆలోచనలు మీరు సావధానంగా వినవలసిందిగా కోరుతున్నాము. ఇది కూడా ఇది అనిచేస్తుంది అబ్బా నెట్. సభకు నమస్కారం. ఈ యొక్క స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ నా సాటి సోదరులు సోదరీమణులు పిల్లలు అందరికీ కూడా హృదయపూర్వక మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాల నుంచి మనం బెటర్ ఫ్యూచర్ కోసం బ్రతకడానికి మన సొంత ఊరు జిల్లా మన ప్రాంతం మన గాలి మన నీరు అన్నీ వదిలి ఈ హైదరాబాద్ నగరానికి వచ్చాం. వివిధ జిల్లాల నుండి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మనం ఈరోజు ఒక పూల మాలగా వివిధ చెట్లకు పూసినటువంటి పూలను ఒక మాల కట్టేటప్పుడు ఒకే మాలగా ఉంటుంది తప్ప వివిధ చెట్లని పూసినటువంటి పూలుగా భావించాం. అటువంటిది మిమ్మల్ని అందరినీ కూడా స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అనే పేరుతో ఇక్కడ మీ అందరినీ కూడా సమావేశపరిచి సమైక్యపరిచి మీ అందరినీ ఉత్తేజం చేస్తున్నటువంటి కార్యనిర్వాహక వర్గాన్ని అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. నిజంగా ఇది చాలా గొప్పతనం. ఈ వనస్థలపురం కాలనీలో నేను ఇంచుమించు హైదరాబాదు నాది పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ప్రభుత్వ ఉద్యోగం గురించి నేను ఇక్కడ రావడం జరిగింది. 40 ఏళ్ళుగా ఈ వనస్థలపురంలో ఉంటున్నా. ఎక్కడా కూడా ఇలాగా ఒక వెల్ఫేర్ అసోసియేషన్ ఫామ్ చేసి సంవత్సరానికి ఒకసారి చక్కగా ఇక్కడ కుటుంబాలతో పిల్ల పాపలతో చక్కగా ఒక ఆర్గనైజేషన్ ఒక కార్యక్రమం నిర్వహించుకోవటం అనేది ఎక్కడ చూడాలి. నిజంగా చాలా అభినందనీయం, చాలా ఆనందం వేస్తుంది. దీన్ని మాటల రూపంలో మాత్రం చెప్పలేం. అటువంటి మీ అందరికీ కూడా అభినందనలు. మరి ఎన్నో వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారని చెప్పారు బాలాజీ గారు అధ్యక్షులు వారు. చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇంత వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తున్నారు, మీ ఒక్కరికే పరిమితం కాకూడదు. ఇప్పుడే నేను అడిగాను, మన వనస్థలపురం కాపు తెలగ బలిజ ఒంటరి సంఘం సుమారు రమారమి 2000 కుటుంబాల పైన మనంతా ఉన్నాం. మన సంఘంలో మనందరి యొక్క సహాయ సహకారాలతో మరి డొనేషన్స్తో మనం చక్కటి బిల్డింగ్ ఈ రోజున వనస్థలపురంలో మనం కట్టుకోగలిగాం. మన పిల్లలకు కావాల్సినటువంటి వివాహాలకు కానీ ఇతర కార్యక్రమాలకు కానీ ఈ రోజున మన బిల్డింగ్ మనందరికీ కూడా బాగా ఉపయోగపడుతుంది. నేను మీ బాలాజీ నాయుడు గారిని ఇప్పుడే నేను రిక్వెస్ట్ చేశాను, మా కార్యదర్శి గారు మా కార్యవర్గం ఇదేదో కోఆపరేటివ్ సొసైటీ ఏదో పెట్టారు, చాలా బాగుంది. సభ్యులకి అందరికీ కూడా ఏదన్నా అవసరం వచ్చినప్పుడు చిన్న మొత్తాలంతా కూడా మీరు ఇస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమం మా సంఘానికి కూడా పెడితే మన మెయిన్ అసోసియేషన్ కూడా సభ్యులకు కూడా పెడితే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి నేను కోరాను. అది మీ స్ఫూర్తి, మీ స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ యొక్క స్ఫూర్తి. కాబట్టి సోదరులారా, మీ అందరికీ మనవి, సంఘం శరణం గచ్చామి. సంఘం చాలా గొప్పది. సంఘమే ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ సమావేశపరిచింది. సంఘమే ఈరోజు మీ అందరినీ కూడా ఇక్కడ సమాయత్తం చేసింది. ఎవరికి ఏ కష్టం వచ్చినా సంఘ సభ్యుడిగా సంఘం మిమ్మల్ని ఆదుకుంటుంది. అటువంటి సంఘం చాలా గొప్పది. బుద్ధ భగవానుడు చెప్పాడు, సంఘం శరణం గచ్చామే. ఈ రోజుని ఈ సంఘంలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా పేరు పేరున మీ అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఈ నెల 28వ తేదీన మన మాతృ సంస్థ అయినటువంటి కాపు తెలగ బలిజ ఒంటరి సంఘం వనస్థలపురం వారితో నిర్వహించబడుతున్నటువంటి కార్తీక మాస వన సమారాధనకు మీ అందరికీ కూడా వ్యక్తిగతంగా పేరు పేరున మీ అందరికీ కూడా ఆహ్వానం పలుకుతున్నాం, స్వాగతం పలుకుతున్నాం. పిల్ల పాపలతో మీరందరూ కూడా 28వ తేదీ ఆదివారం మన కాపు సంఘం బిల్డింగ్లో జరగబోయే
వన భోజనాలకు మీ అందరూ కూడా తప్పనిసరిగా రావాలని చెప్పేసి చక్కటి మరి ఏర్పాట్లన్నీ కూడా కార్యవర్గం ఇతర సభ్యులందరూ కూడా చేస్తారని మనం చేస్తూ దయచేసి మీ యొక్క అధ్యక్షుల వారిని అలాగే మరి బాలాజీ నాయుడిని కూడా వారిద్దరిని కూడా కోరుతున్నాం. మా ఆహ్వానాన్ని మీ సభ్యులందరికీ కూడా అందించి మీకు తర్వాత ఆహ్వానాలు పంపిస్తాం. వారి ద్వారా మీ అందరికీ కూడా పేరు పేరున ఇంటింటికి కూడా ఆహ్వానం వస్తుంది. తప్పనిసరిగా మీ అందరికీ కూడా ఈ కార్తీక మాసం వన సమారాధనకి రావాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మరొక్కసారి ఈ కార్తీక మాస సమారాధన సందర్భంగా భగవంతుడు మీకు ఆరోగ్య అష్టైశ్వర్యములన్నీ ఇవ్వాలని నేను మనసారా విజయవాడ కనకదుర్గమ్మ తల్లి ప్రార్థిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తదుపరి సెక్రటరీ గారు, కాపు సంఘ సెక్రటరీ గారు ఐఎస్ కోటేశ్వరరావు గారు కూడా 2 నిమిషాలు మనకి సూచనలు అందజేస్తారు. ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహించిన తిరుమలశెట్టి శేషగిరిరావు గారికి మరియు కార్యదర్శి తిరుమలశెట్టి బాలాజీ నాయుడు గారికి మిగతా కార్యవర్గానికి మరి వెల్ఫేర్ అసోసియేషన్లో ఉన్నటువంటి వచ్చినప్పుడందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. కలిసి ఉంటే కలప సుఖం అన్నటువంటి లోకోక్తికి బహుశా స్వర్ణ ఊరి నుంచి వచ్చినటువంటి మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మనోళ్ళు అంటూ ఉంటారు కాపులంతా ఏకం కావాలి అని చెప్పేసి, కానీ దానికి ప్రతీకగా స్వర్ణ నుంచి వచ్చినటువంటి సోదర సోదరి మనందరూ కూడా సిటీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి తద్వారా అందరూ కలిసి ఏదో ఒక పంటలాగా చేసుకోవాలని చెప్పి కార్తీక మాసం వనభోజనాల పేరుతో ఇక్కడ ఎదురవడం చాలా సంతోషం. వీరందరికీ కూడా కార్తీక మాసం వనభోజనాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, స్వర్ణాకి యాక్చువల్గా మాకు కూడా సుఖంగా ఉంది. శంకర్ శెట్టి అని ఇప్పుడు ఇప్పటంలో ఉన్నారు, వాళ్ళంతా కూడా అంటే మా బియ్యం కూడా అవుతారు. తర్వాత తిరుమల శెట్టి వాళ్ళంతా కూడా మా బ్రదర్స్ అవుతారు. సో మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ రావడం. ఎందుకంటే నేను కూడా మన ఊళ్ళో వాళ్ళ కలవడానికి నేను వచ్చినట్టుగా నేను ఫీల్ అవుతున్నాను. సో వీఆర్ వెరీ హ్యాపీ టు సే దట్ వాట్ యాజ్ వీఆర్ ఆల్ వన్. ఎందుకంటే మన అధ్యక్షులు వారు చెప్పారు, వేరియస్ జిల్లాల నుంచి వచ్చి మనం ఇక్కడ సెటిల్ అయి ఉండవడం, మరి రేపు పొద్దున్న ఏదన్నా ఆపద వచ్చినప్పుడు మనం ఊడగూడగా తోడుండాలి అన్నటువంటి ఒక ఉద్దేశంతో మేమంతా కూడా కాపు ఏదైతే కాపుతులుగా బలిసిన సంఘం అని చెప్పేసి మనం ఏర్పాటు చేసుకున్నామో, మరి ఈ రోజున అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఒక సొంత భవనం, ఆ భవనంలో కూడా ఫంక్షన్స్ అనేవి కూడా జరుగుతున్నాయి. మీకు అందరికీ తెలిసినటువంటిదే. ఎందుకంటే చాలామంది సీనియర్స్ ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఆ యొక్క సంఘం గురించి పుట్టిన పిండి లాంటిది. ఎందుకంటే ఏదైనా సరే ఫంక్షన్ కావాలి అంటే మన వాళ్ళంతా కూడా అక్కడే చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఈ వనభోజనాలు, ఈ కార్తీక వనభోజనాల సందర్భంగా మిమ్మల్ని అందరం కూడా రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, మేము రావడం కారణం కూడా అదే. ఎట్లా అయితే ఈ రోజున మీరందరూ ఇక్కడ సమావేశం అయినారో, మరి 28వ తారీఖు, ఈ నెల 28వ తారీఖున సండే రోజున వచ్చింది. తప్పక మీరందరూ కూడా అటెండ్ కావాలని, మరి మీరందరూ కూడా వచ్చేసి మనకింత శక్తి ఉంది, మనం ఇతర రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మాకు ఇంత స్ట్రెంత్ ఉందని చెప్పేసి నిరూపించవలసిన అవసరం కూడా ఉంది. తద్వారా పొలిటికల్ పార్టీస్కి కూడా మనము మన స్ట్రెంత్ చూపించిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. బహుశా కార్డులు కూడా పంపిస్తున్నాము. మేము ఆల్రెడీ చెప్పాము, ఎవరైతే ఆ రోజున ఉన్న ఫంక్షన్స్లో కూడా మరి మంగవీటి రంగా గారు అబ్బాయి రాధా గారు వస్తున్నారు, అలాగే సామినేని ఉదయభాను గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎమ్మెల్యే మన సుధీర్ రెడ్డి గారు, సో అలాగే గ్రంథి భానుప్రసాద్ గారు, జస్టిస్ అన్నమాట, ఆయన హైకోర్టు జస్టిస్గా చేసి రిటైర్ అయ్యారు. వీళ్ళందరి సమక్షంలో మరి మనకున్నటువంటి సమస్యలను కూడా ఏకూరబెట్టడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఆ రోజు అటెండ్ అవ్వాలని చెప్పేసి ఆ ఫంక్షన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని చెప్పేసి కోరుకుంటూ తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరవ స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రియ సభ్యులకు, మన ఐఎస్
వైఎస్ కోటేశ్వరరావు గారు సెక్రటరీ గారు మనకి కొన్ని విషయాలు చెప్పారు. స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ అంటే ఇది ప్రత్యేకమైనటువంటి దీనికి ఒక ఇది ఉన్నది. రక్త సంబంధీకులు మాత్రమే ఈ అసోసియేషన్లో సభ్యులుగా ఉన్నారు. చాలామంది కాపు సంఘ సభ్యులు చేరుతానన్నప్పటికీ కూడా కనెక్షన్ ఉండాలి, రక్త సంబంధీకులకు కనెక్షన్ ఉండాలి, అలా ఉన్నవాళ్ళు మాత్రమే సభ్యులుగా ఉంటారు దీంట్లో అనేటువంటి ఆ యొక్క దీని విషయంతో 150 కుటుంబాలు మాత్రమే ఈ రక్త సంబంధీకులు మాత్రమే ఈ అసోసియేషన్లో ఉన్నారు. మనం కూడా కాపు సంఘ సభ్యులం అయినప్పటికీ మనకి పెద్ద సంఘం ఉన్నది అక్కడ. ఆ సంఘానికి ఈ సంఘానికి తేడా ఏమిటి అంటే నాట్ ఓన్లీ స్వర్ణ, అనేక గ్రామాల నుంచి దీంట్లో బంధుత్వం కలిసి ఉన్నది. ఇది ఒక ఆత్మీయ సంకల్పం, బంధువులకు మాత్రమే దీనికి స్థానం ఉన్నది అనేది ప్రత్యేకమైనటువంటి అంశం. ఈ బంధువుల్లో ఎవరికి ఏ ఇబ్బంది అయినప్పటికీ కూడా ఒకరినొకరు మాట్లాడుకుంటూ చక్కని వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ ఎక్కడ ఏమి జరిగినా మంచి కార్యక్రమం కానీ చెడ్డ కార్యక్రమం కానీ వెళ్ళి వాళ్ళకి చెడ్డ కార్యక్రమం అయితే వాళ్ళకి ధైర్యాన్ని స్థైర్యాన్ని ప్రసాదించి ఒక సంతాప సందేశాన్ని కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. అదేవిధంగా పెళ్ళిళ్ళు ఆ కార్యక్రమాలు కూడా వెళ్ళి శుభాశీస్సుల పత్రాన్ని చక్కగా ఫ్రేమ్ కట్టించి పెళ్లి కొడుకు పెళ్లి కూరుడు కుమార్తె ఫోటోలు కూడా దాంట్లో కేంద్రీకరించి వాళ్ళకి శుభాశీస్సుల పత్రాన్ని కూడా మా సంఘ సభ్యులు అందజేయడం జరుగుతుంది. వారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సందేశం మనం కోరిన కోరిక మేరకు వాళ్ళు వచ్చి చక్కని సందేశాన్ని అందించినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా మన స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యుల తరపున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. మరి ఆ కాపు సంఘంలో ఉన్నటువంటి కమిటీ సభ్యులు రమణారావు గారు, నాగభూషణం గారు, సుబ్బారాయుడు గారు, వారు కూడా కాపు సంఘంలో సభ్యులుగా ఉన్నారు. వారు కూడా వచ్చి ఉన్నారు. నిన్న కార్యక్రమం కూడా వారికి చంద్రుడికి ఊరిపోగలాక ఒక చిన్న మరి సన్మానాన్ని కూడా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా తప్పకుండా ఆహ్వానించండి. సెక్రటరీ కోటేశ్వరరావు గారికి మన ప్రెసిడెంట్ గారు సన్మానం చేస్తున్నాం. థ్యాంక్స్ అండి. 28వ తారీఖు జరగబోయే మన కార్తీక మాస వన భోజనాలకి తప్పనిసరిగా రావాలి. సెంటర్ హెడ్ ఏజిఎం, డీజీఎం, జిఎం, వైస్ చైర్మన్గా కూడా వారు పనిచేశారు. వారి యొక్క కృషి మన సభ్యుడిగా వారు చేసినటువంటి ఆ యొక్క ఉన్నత స్థానాలు మనం అందరం కూడా హర్షించవలసినటువంటి విషయం. వారు ఇప్పుడు కూడా మన దాంట్లో వైస్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారు సేవలు ఇంకా ముందు కూడా మన అసోసియేషన్కి అన్ని రకాలుగా కూడా ఆయన అనుభవాలను పురస్కరించుకొని ఉపయోగపడతారని చెప్పేసి హృదయపూర్తిగా ఆహ్వానిస్తూ వారికి చిన్న చాలువాతో సత్కారం చేయాలని చెప్పేసి నిర్ణయించాము. వారి యొక్క అమూలమైనటువంటి వాక్కులు కూడా తర్వాత వారి మాటల్లో చెప్తారు. మీకు కాదుల రమేష్ గారిని కూడా సభావేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఆయన కూడా అనుకోండి.
స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్లో దాదాపుగా ఒక 6 సంవత్సరాల క్రితం నేను కూడా ఒక సభ్యుడిగా జాయిన్ అయ్యాను. ఆనాడు ఉన్నటువంటి అభిప్రాయం, వెల్ఫేర్ అసోసియేషన్ అంటే మన సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులకి మనకు చేతనైనటువంటి సహాయం చేయటం, తర్వాత ఇంకా పురోభివృద్ధిలోకి తీసుకురావటం. నాకు ఆనాడు అనిపించినటువంటిది, అందరి డేటా ఒక చోట ఉంటే బాగుంటుంది, ఒక పుస్తక రూపంలో ఉంటుంది బాగుంటుందని అనుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ గారితో చెప్పాను, చేయించండి అన్నారు. అప్పుడు అలా చేయించడం జరిగింది. ఆ తర్వాత సంవత్సరాల్లో కూడా కొంత కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగింది. ఒకటేనండి, సొసైటీ నుంచి మనం చాలా తీసుకున్నాం, మన సైడ్ నుంచి కూడా మనం కొంత ఇవ్వాలి. దట్టు మన అనేటటువంటి వాళ్ళకి మనం ఏదైనా చేయలేకపోతే జీవితం వృధా. ఇదొక్కటే చెప్పాలనుకుంటారు. గాజుల వెంకటేశ్వర గారు కూడా బిఎస్ఎన్ఎల్ కార్యక్రమం సత్యాలు ఎట్లా వచ్చింది క్వాలిటీ ఇది కనపడుతుందా? అది అప్లోడ్ కానట్టు నేను అప్లోడ్ చేసిన తీసేసినట్టు అవుతుందా? సేవ్ చేయమని అని అడిగింది, నేను డైరెక్ట్గా వచ్చేసాను. మన ఎల్ రాధాకృష్ణమూర్తి గారికి చక్కగా సన్మానం చేశారు. ఎంతో ఆనందదాయకం. మీరు తప్పట్లతో ఒకసారి మీ యొక్క ఆనందాన్ని తెలియజేయండి. మనం ఆయన యొక్క పత్రికాన్ని, ఆయన యొక్క వాతావరణాన్ని గమనించింది చాలా ఆనందంగా ఉంది. వారు కూడా 2 మాటలు మనకి చెప్తారు. సభకి నమస్కారములు. ఇప్పుడు అర్థమైంది కదా, ఇంకోసారి ఇచ్చేస్తాం. ఈ యొక్క స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యుడిగా నాకు ఇచ్చినటువంటి గౌరవాన్ని ఈ సంస్థకే నేను అంకితం చేస్తున్నాను. ముఖ్యంగా నేను డిపార్ట్మెంట్లో చాలా కష్టపడ్డాను. నాకు ఈ డిపార్ట్మెంట్లో జాబ్ చేస్తూ నేను ఈ విధంగా స్టెప్ బై స్టెప్ రావడానికి కారణం నా తల్లిదండ్రులు. ఫస్ట్ వాళ్ళకి జన్మతా రుణపడి ఉంటాను. తర్వాత నా యొక్క ఉద్యోగ పయనంలో సగభాగము నా భార్య సహకరించింది. ఆమెకి నేను మనసారా అభినందనలు చెప్తున్నాను. మరి ముఖ్యంగా ఎవరైనా సరే ఒక ఉద్యోగ నిర్వహణలో ఉన్నప్పుడు వాళ్ళ పై అధికారులు వారి యొక్క ఆశీస్సులు కానీ వాళ్ళ యొక్క అభిమానాలు కానీ లేనిదే మనం పైకి రాలేము. ఎందుకంటే ఇందులో భాగం తల్లి, తండ్రి, భార్య, మన యొక్క సుపీరియర్ ఆఫీసర్స్. ఒక ఉద్యోగస్తునికి, ఏ ప్రైవేట్ ఉద్యోగులైనా సరే, ఇవి ముఖ్యాంశాలు. వీళ్ళని మనము మర్చిపోకూడదు. ఎందుకంటే మనకి పునాదులు వేసింది వాళ్ళు. ఈనాడు ఇక్కడ నేను ఈ స్వర్ణాశేషన్ ఈ డయాస్ మీద నిలబడ్డానంటే ఈ కారణము ఈ నలుగురే. నా తల్లి, తండ్రి, నా భార్య, నా యొక్క ఆఫీసర్స్. ముఖ్యంగా నేను పుట్టిన నా యొక్క గడ్డ స్వర్ణ కూడా కారణమని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీ అందరికీ నమస్సమాంజనేయులు.
పాటలతో చాలా ఉత్సాహపరిచారు అందరినీ. వాళ్ళ కోసం నేను చిన్న గీతం పాడాలనుకుంటున్నాను. యా కుందేందు తుషార హారదవళ యా శ్వేత పద్మాసన యా బ్రహ్మాచ్యుత శంకర ప్రకృతి దేవై సదా పూజితా సామాం పాతు సరస్వతి భగవతి నిశేషజాడ్యాపహ. పిల్లలందరికీ సరస్వతి దేవి దీవెన కావాలని, వాళ్ళు భవిష్యత్తులో బాగా చదువుకొని మంచి పొజిషన్లో ఉండాలని మనసారా కోరుకుంటున్నాను. మన సభ్యురాలు వెంకటలక్ష్మి గారు చక్కని సందేశాన్ని ఇచ్చారు. చక్కని పాటను కూడా మంచి పాట చక్కగా పాడడం జరిగింది. ఆమె కూడా మీరందరూ కూడా చప్పట్లతో హర్షధ్వానాలు చేయవలసిందిగా కోరుతున్నాం. మొన్న కోవిడ్ టైంలో మన శ్యామల గారు మన స్వర్ణ వెల్ఫేర్ అసోసియేషన్కి సంబంధించిన సభ్యులందరికీ బెడ్లు ఖాళీ లేకపోయినా సరే ఆమె చాలా హెల్ప్ చేశారు. సో దాని నిమిత్తంగా మనము ఒకసారి శ్యామల గారిని సత్కరిస్తున్నాము. ఇది మీద కాదు, చాలా హెల్ప్ చేశారు అందరికీ. దానిలో ముఖ్యంగా మన హరిమాయాల ఫ్యామిలీకి. సో హరిమాయాలు ఒకసారి సన్మానం చేసి ఏమండి, హరిబాబు గారు కూడా రావాలండి. తొందరగా రావాలి. యాక్చువల్గా కోవిడ్ సెకండ్ వేవ్ టైంలో దాదాపు మా కుటుంబం మొత్తం ఎఫెక్ట్ అయ్యాం. అందులో ముఖ్యంగా నా భార్య బాగా ఆక్సిజన్ లెవెల్స్ పడిపోయి ఏం చేయాలో తోచిన పరిస్థితుల్లో నేను శేషగిరిరావు గారికి ఫోన్ చేశాను. మా అమ్మాయి ఉందండి, కనుక్కుందాం ఒక మాట అని అన్నారు. ఆయన శ్యామల గారిని కాన్ఫరెన్స్లోకి తీసుకున్నారు. ఆయన చెప్పినటువంటి మాట, ఇవాళ సండే అండి, నేను డ్యూటీలో లేను, నాకు తెలిసి మా హాస్పిటల్లో బెడ్స్ ఖాళీ లేవు, కానీ నేను ట్రై చేస్తాను, మీరు కొద్దిగా ఓపిక పట్టండి, ఒక అరగంట సేపు అంది. అరగంట కాదు, గంటని వెయిట్ చేస్తామని చెప్తే ఇవాళ ఏదో సాయంత్రం నైట్ లోపల ఏదో ఒక బెడ్ ఖాళీ అయ్యే అవకాశం ఉంది, మీరు వెళ్ళి వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి అన్నారు. ముందు ఇమ్మీడియట్గా చెప్పడం ఆలస్యం, అంబులెన్స్ పిలిపించుకొని తీసుకొని వెళ్ళిపోయాం హాస్పిటల్కి. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 7 గంటల దాకా బయట కూర్చున్నాం, కానీ సక్సెస్ అయ్యాం. ఆమెను హాస్పిటల్లో అడ్మిట్ చేయడంలో కానీ, ఆ తర్వాత ఆమెకి ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ కానీ, ఆమెకి ఇచ్చినటువంటి అన్ని రకాల సహాయం కానీ, అంటే మెడిసిన్స్ వైపు కానీ, డాక్టర్స్ వైపు కానీ, అలాగే మనకి ఇచ్చినటువంటి బిల్లులో కానీ అన్ని విధాల సహాయం చేశారు. ఈ సందర్భంగా ఆవిడకి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు చెప్పాలని వచ్చాము మేము.